హాయ్ టు ఆల్. సో మనం లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ని, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఇవి రెండు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ వీటి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి, జర్నల్ ఎంట్రీస్ ఏ విధంగా రాయాలి అనేవి మొత్తం కూడా మనము కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ రోజు క్లాస్లో గుడ్ విల్ గురించి చూద్దాం. ఓకేనా, పార్ట్నర్షిప్ అకౌంట్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట గుడ్ విల్. ఓకేనా, సో ప్రతి ఒక్క టాపిక్లో అదేవిధంగా ప్రతి ఒక్క ప్రాబ్లంలో గుడ్ విల్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఓకేనా, అండ్ మనం ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గుడ్ విల్ మీద ఇంకొంచెం స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఎందుకంటే క్యాలిక్యులేషన్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా, సో గుడ్ విల్ని క్యాలిక్యులేట్ చేయండి, ఎంత గుడ్ విల్ ఉంది. ఓకేనా, అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ మెథడ్స్లో గుడ్ విల్ ఎంత ఉంది. ఓకేనా, డిఫరెన్స్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ మెథడ్కి వెయిటెడ్ యావరేజ్ మెథడ్కి డిఫరెన్స్ ఎంత రావచ్చు. ఓకేనా, అదేవిధంగా సూపర్ ప్రాఫిట్స్ మెథడ్కి యాన్యుటీ మెథడ్కి డిఫరెన్స్ ఎంత రావచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు. ఓకేనా, ఆర్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనే పాయింట్లో కూడా క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు. సో వాట్ ఎవర్, మనమైతే కాన్సెప్ట్ క్రిస్టల్ క్లియర్గా ఉండాలన్నమాట. ఓకేనా, సో గుడ్ విల్ గురించి చూస్తాము ఈ రోజు క్లాస్లో మనము. అదేవిధంగా క్యాలిక్యులేషన్స్ చూస్తాము, అదేవిధంగా అకౌంటింగ్ ట్రీట్మెంట్ కూడా చూస్తాం. ఓకేనా, సో చూడండి గుడ్ విల్. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్కి గుడ్ విల్ అనేది ఎందుకు వస్తుంది? ఓకేనా, ఆ గుడ్ విల్ కి ఒక క్రైటీరియా ఉండాలి కదా. ఆ క్రైటీరియా ఏంటి? సో చూడండి, ఇప్పుడు 2 ఫార్మ్స్ ఉన్నాయి, 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ 2 ఆర్గనైజేషన్స్, ఒక ఆర్గనైజేషన్ ఏమో కంటిన్యూస్ గా ప్రాఫిట్స్ లోనే ఉంటుంది అనమాట, ఒక ఆర్గనైజేషన్ కంటిన్యూస్ గా లాస్ లో ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఏ పర్సన్ లేకపోతే యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ మీరు చెప్పండి, ఈ 2 ఫార్మ్స్ లో దేనికి గుడ్ విల్ ఎక్కువగా ఉన్నట్టు? సో నేమ్స్ చెప్తాను చూడండి. ఫార్మ్ ఎక్స్ అనేది ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ లోనే ఉంటుంది, ఫార్మ్ వై అనేది కంటిన్యూస్ గా లాసెస్ లో ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏ ఫార్మ్ కి గుడ్ విల్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తాం మనము? ఆబ్వియస్ గా ఫార్మ్ ఎక్స్ కే గుడ్ విల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? సో గుడ్ విల్ ఎక్కువగా ఉంది అంటే ఆర్గనైజేషన్ కి ప్రాఫిట్ ఉన్నట్టు. ఓకేనా, సో ప్రాఫిట్స్ ఎక్కువగా ఉన్నాయంటే గుడ్ విల్ ఉన్నట్టు. ఓకేనా, సో ఒక ఆర్గనైజేషన్ కి ప్రాఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? ఆ ఆర్గనైజేషన్ లో సేల్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఓకేనా, సో కస్టమర్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు, ఆర్గనైజేషన్ కి కస్టమర్స్ ఎక్కువగా వస్తూ ఉన్నారు, ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. ఇంకొక ఆర్గనైజేషన్, 2 కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ బిజినెస్లే చేస్తున్నాయి అనుకుందాం. ఓకేనా, ఈ 2 సిమిలర్ కైండ్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఎందుకు ప్రాఫిట్ లో ఉంది, ఇంకొక ఆర్గనైజేషన్ ఎందుకు లాస్ లో ఉంది? బికాస్ ఆఫ్ గుడ్ విల్. ఓకేనా, ఒక ఆర్గనైజేషన్ ఎప్పుడు ప్రాఫిట్ లో ఉంది అంటే కస్టమర్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు, కస్టమర్స్ ఎక్కువగా వస్తున్నారు అంటే ఆర్గనైజేషన్ కి గుడ్ విల్ ఉన్నట్టే కదా. ఓకేనా, సో మనం ప్రాఫిట్ ని ఒక క్రైటీరియాగా చెప్పుకోవచ్చు అనమాట గుడ్ విల్ కి. ఓకేనా, సో చూడండి, గుడ్ విల్ రిఫర్స్ టు ద గుడ్ నేమ్, రెప్యుటేషన్ ఆర్ నాన్ ఫిజికల్ అసెట్ ఆఫ్ ఏ బిజినెస్ దట్ ఈస్ ఎర్న్డ్ త్రూ ద హార్డ్ వర్క్, హానెస్టీ, క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ప్రొవైడెడ్ బై ఇట్స్ ఓనర్స్. సో చూడండి, గుడ్ విల్ అనేది ఇంటాంజిబుల్ అసెట్. ఓకేనా, గుడ్ విల్ అనేది ఏంటండి? ఇట్ ఈస్ ఏ ఇంటాంజిబుల్ అసెట్. ఇక్కడ మనం నాన్ ఫిజికల్ అసెట్ అని రాసాం. నాన్ ఫిజికల్ అసెట్ కన్నా ఇంటాంజిబుల్ అసెట్ కన్నా ఒకటే అనమాట. ఓకేనా, సో ఇట్ ఈస్ ఏ నాన్ ఫిజికల్ అసెట్. ఇది ఏ విధంగా డెవలప్ అవుతుంది? రెప్యుటేషన్ మీద డెవలప్ అవుతుంది. ఓకేనా, సో హార్డ్ వర్క్, హానెస్టీ, క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అంటే మనం బెటర్ క్వాలిటీ ఇస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మన గుడ్ విల్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఓకేనా, సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంది కంపేర్డ్ టు అవర్ కాంపిటీటర్స్. మన దగ్గర కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉందనుకోండి, సో మనకు గుడ్ విల్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో గుడ్ విల్ అనేది వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, గుడ్ విల్ రిఫర్స్ టు ద గుడ్ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ విచ్ మీన్స్ రెప్యుటేషన్. ఓకేనా, ఇట్ రిప్రజెంట్స్ ద వాల్యూ ఆఫ్ ఫార్మ్స్ ఎస్టాబ్లిష్డ్ రెప్యుటేషన్, లాయల్ కస్టమర్ బేస్ అండ్ other intangible factors that enable to earn high profits compared to the normal profits earned by other similar firms in the same industry. ఓకేనా, సో గుడ్ విల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? గుడ్ విల్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి కదా, ఈ సిమిలర్ కైండ్ ఆఫ్ ఫార్మ్స్ తో కంపేర్ చేస్తే హై గుడ్ విల్ ఉండే ఆర్గనైజేషన్ కి లేకపోతే హై గుడ్ విల్ ఉండే ఫార్మ్ కి సూపర్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, సూపర్ ప్రాఫిట్స్ అంటే ఏంటి? ఎక్సెస్ ఆఫ్ నార్మల్ ప్రాఫిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీలో లేకపోతే ఒక రైతు బజార్ ఉందండి. ఓకేనా, ఆ రైతు బజార్లో యాపిల్స్ అమ్ముతూ ఉంటారు కదా కొంతమంది వెండర్స్. ఓకేనా, ఒక 10 వెండర్స్ యాపిల్స్ అమ్ముతూ ఉన్నారు.
అందులో అందరూ యావరేజ్ గా ప్రాఫిట్స్ 3000 సంపాదిస్తూ ఉంటే 1% మాత్రం ప్రాఫిట్స్ 5000 వస్తూ ఉన్నాయి. ఓకేనా, అందరికి 3000 వస్తుంటే 1% కి ప్రాఫిట్ ఎంత వస్తుంది? 5000 వస్తుంది. ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో, ఓకేనా, 3000 నుంచి 5000 మధ్య డిఫరెన్స్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని మనం సూపర్ ప్రాఫిట్ అంటాం. సో సూపర్ ప్రాఫిట్ ఆయనకి ఎందుకు వచ్చింది? ఆ 2000 ఎక్స్ట్రా ప్రాఫిట్ ఎందుకు వచ్చింది? డ్యూ టు హిస్ గుడ్ విల్. ఓకేనా, సో ఆయన క్వాలిటీ ప్రోడక్ట్స్ అందించడం వల్ల, ఆయన కస్టమర్ తో మాట్లాడే విధానం బాగుండడం వల్ల, లేకపోతే కస్టమర్ సర్వీసెస్ బాగుండడం వల్ల ఆయనకి నార్మల్ ప్రాఫిట్స్ కన్నా కూడా ఎక్సెస్ ప్రాఫిట్స్ వచ్చాయి. సో నార్మల్ ప్రాఫిట్స్ కన్నా ఎక్సెస్ ప్రాఫిట్ రావడాన్ని మనం ఏమంటాము? సూపర్ ప్రాఫిట్స్ అంటాం అన్నమాట. ఓకేనా, సో సూపర్ ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తుంది? జనరల్ గా సూపర్ ప్రాఫిట్స్ అనేది గుడ్ విల్ ఉన్నప్పుడు వస్తుంది. ఏ ఫామ్ కి అయితే హై గుడ్ విల్ ఉంటుందో ఆ ఫామ్ కి సూపర్ ప్రాఫిట్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం సూపర్ ప్రాఫిట్స్ ని 2 డిఫరెంట్ ఇండస్ట్రీస్ తో కంపేర్ చేసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక చెప్పుకున్న యాపిల్ వెండర్స్ ని, అదేవిధంగా ఆరెంజెస్ వెండర్స్ కి సూపర్ ప్రాఫిట్స్ ని కంపేర్ చేసుకోవచ్చా? కంపేర్ చేసుకోకూడదు. ఓకేనా, సో సూపర్ ప్రాఫిట్స్ ని ఎప్పుడు కూడా ఎలా కంపేర్ చేసుకోవాలండి? సూపర్ ప్రాఫిట్స్ కంపేర్ టు ద నార్మల్ ప్రాఫిట్స్ ఎర్న్డ్ బై అదర్ సిమిలర్ ఫార్మ్స్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. సో సేమ్ ఇండస్ట్రీలో ఉండే సిమిలర్ ఫార్మ్స్ తో మాత్రమే సూపర్ ప్రాఫిట్స్ ని మీరు కంపేర్ చేసుకోవాలి. ఓకేనా, సేమ్ ఇండస్ట్రీలో ఉండే సిమిలర్ ఫార్మ్స్ తో మాత్రమే మీరు సూపర్ ప్రాఫిట్స్ ని కంపేర్ చేసుకోవాలి. అదర్ ఇండస్ట్రీస్ తో, అదర్ ఫార్మ్స్ తో మీరు కంపేర్ చేసుకోకూడదు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇన్ ఎసెన్స్ గుడ్ విల్ ఇస్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫార్మ్స్ యాంటిసిపేటెడ్ ఫ్యూచర్ ఎక్సెస్ ఎర్నింగ్స్ ఓవర్ అండ్ అబౌవ్ వాట్ ఏ టిపికల్ కాంపిటీటర్ వుడ్ ఎర్న్. ఓకేనా, సో సింపుల్ గా చెప్పాలంటే గుడ్ విల్ అంటే ఏంటి? ఒక ఆర్గనైజేషన్ ఫ్యూచర్ లో ఎంత ఎక్సెస్ ఎర్నింగ్స్ ని సంపాదిస్తుందో దాని వాల్యూని చెప్పడమే అనమాట. అంటే ఓవర్ ద కాంపిటీటర్స్ మీద ఎంత ఎక్సెస్ ప్రాఫిట్స్ ని సంపాదిస్తుందో దాన్ని మనము ఈ గుడ్ విల్ తో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఒక ఆర్గనైజేషన్ గుడ్ విల్ 5000 ఉంది, ఇంకొక ఆర్గనైజేషన్ కి గుడ్ విల్ 10,000 ఉంది. యాక్చువల్గా ఇది చెప్పడం కరెక్ట్ కాదు, గుడ్ విల్ ఎంత ఉంది, గుడ్ విల్ అంత ఉంది అని చెప్పి. అదేవిధంగా మనం AS 26 ప్రకారం గుడ్ విల్ బుక్స్ లో కూడా చూపించకూడదు. ఓకేనా, ఒకవేళ గుడ్ విల్ ని రైస్ చేస్తే వెంటనే రైట్ ఆఫ్ చేసేసేయాలి. ఓకేనా, జస్ట్ నేను ఫర్ ఎస్సే చెప్తున్నాను. సో చూడండి, గుడ్ విల్ ఒక ఆర్గనైజేషన్ కి 5000 ఉంది, ఇంకొక ఆర్గనైజేషన్ కి 10,000 ఉంది. దాని అర్థం ఏంటి? 5000 నుండే ఆ ఆర్గనైజేషన్ తో పోలిస్తే 10,000 నుండి ఆర్గనైజేషన్ కి ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పడం అనమాట. ఈ ప్రాఫిట్స్ అనేది ఫ్యూచర్ బేసిస్ తోనే కదా చెప్పేది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఫీచర్స్ ఆఫ్ గుడ్ విల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ గుడ్ విల్ అనేది ఇంటాంజిబుల్ అసెట్. గుడ్ విల్ అనేది ఏంటండి? ఇంటాంజిబుల్ అసెట్. మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అసెట్స్ కిందనే చూపిస్తాం. ఏ అసెట్స్ కింద చూపిస్తాము? ఇంటాంజిబుల్ అసెట్స్ కింద చూపిస్తాం. యాక్చువల్ గా అసెట్స్ మనకి 2 టైప్స్. ఓకేనా, నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఓకేనా, ఈ నాన్ కరెంట్ అసెట్స్ లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, టాంజిబుల్, ఇంటాంజిబుల్. ఓకేనా, గుడ్ విల్ మనకి ఏమవుతుంది? ఇంటాంజిబుల్ అసెట్ అవుతుంది అనమాట. సో నాన్ కరెంట్ అసెట్ అనే హెడ్ లో ఇంటాంజిబుల్ అసెట్స్ కింద చూపిస్తాం అనమాట. ఓకేనా, సో గుడ్ విల్ హ్యాస్ నో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. మనం చూడలేము, తాకలేము. ఇట్ కెనాట్ బి సీన్, టచ్ ఆర్ ఫెల్ట్. ఇట్ ఫాల్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్. దేని కిందకు వస్తుందండి? ఇంటాంజిబుల్ అసెట్స్ కిందకు వస్తుంది. సిమిలర్ టు పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్ అండ్ బ్రాండ్ నేమ్స్. ఓకేనా, సో మనం ఏ విధంగా అయితే పేటెంట్స్ ని, ట్రేడ్ మార్క్స్ ని, కాపీ రైట్స్ ని, బ్రాండ్ నేమ్స్ ని ఇంటాంజిబుల్ అసెట్స్ కింద చూపిస్తామో అదే విధంగా గుడ్ విల్ ని కూడా ఇంటాంజిబుల్ అసెట్స్ కిందనే చూపిస్తాం. ఓకేనా, నెక్స్ట్ వాల్యుబుల్ అసెట్. ఓకేనా, ఈవెన్ దో గుడ్ విల్ అనేది ఇంటాంజిబుల్ నేచర్ అయినా కూడా హైలీ వాల్యుబుల్ అనమాట. ఓకేనా, సో డిస్పైట్ బీయింగ్ ఇంటాంజిబుల్, గుడ్ విల్ ఈజ్ ఎ హైలీ వాల్యుబుల్ అసెట్. It is direct contribution to a firm's ability to generate superior returns. జనరల్ గా ఒక ఆర్గనైజేషన్ కి గుడ్ విల్ ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం ఏంటి? దోస్ ఆర్గనైజేషన్ హ్యావింగ్ ఏ పొటెన్షియల్ ఫర్ గెటింగ్ ఏ హై ప్రాఫిట్స్. ఓకేనా, నెక్స్ట్ హెల్ప్ఫుల్ ఇన్ ఎర్నింగ్ ఎక్సెస్ ప్రాఫిట్స్. గుడ్ విల్ లెవెల్ ఏమవుతుందండి? ఎక్సెస్ ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అవుతాయి.
ఓకేనా. సో మనకి మంచి నేమ్ ఉంది, ఓకేనా. మార్కెట్లో మనం ప్రొవైడ్ చేసే ప్రోడక్ట్స్ కానీ మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కానీ మంచి నేమ్ ఉంది. అప్పుడు కస్టమర్స్ అందరూ ఎవరి దగ్గరికి వస్తారు? మన దగ్గరికే వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఓకేనా. ఆల్ ఓవర్ ఇండియా, పాన్ ఇండియా దగ్గర నుంచి వస్తారనమాట మన దగ్గరికి మన గూడ్స్ అండ్ సర్వీసెస్ ని తీసుకోవడానికి. దానివల్ల ఏమవుతుంది, కాంపిటీటర్స్ తో పోలిస్తే మనకి ఎక్సెస్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. ద ప్రైమరీ యూటిలిటీ ఆఫ్ గుడ్ విల్ is its capacity to help the business earn super profits or excess profits, which means profits above the normal rate of return for similar business. ఓకేనా. సో సిమిలర్ బిజినెస్ అండ్ సిమిలర్ ఇండస్ట్రీలో ఉండే కాంపిటీటర్స్ కన్నా కూడా ఎక్సెస్ ప్రాఫిట్స్ ని పొందే అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, గుడ్ విల్ వాల్యూ ఇస్ లైబుల్ టు కాన్స్టెంట్ ఫ్లక్చువేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చూడండి, ఓకేనా. ఎప్పటికప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, బికాస్ గుడ్ విల్ డిపెండ్ ఆన్ ద ప్రాఫిట్స్ ఎర్న్డ్ బై ద ఫార్మ్, వైల్ గుడ్ విల్ ఇట్సెల్ఫ్ డజంట్ డిప్రిషియేట్ ఇన్ ద కన్వెన్షనల్ సెన్స్ లైక్ మెషినరీ. ఇట్స్ వాల్యూ ఇస్ హైలీ డైనమిక్ అండ్ సబ్జెక్ట్ టు కంటిన్యూస్ చేంజెస్. ఓకేనా. మనం ఫిక్స్డ్ అసెట్ కి చేసినట్టు గుడ్ విల్ కి డిప్రిషియేషన్ అనేది చేయలే. అదే విధంగా గుడ్ విల్ కి ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకొని ఉండండి, గుడ్ విల్ కి మనం అమార్టైజేషన్ కూడా చేయకూడదు. జనరల్ గా ఇంటాంజిబుల్ అసెట్స్ కి అమార్టైజేషన్ చేస్తాం కదా, గుడ్ విల్ కి మనం అమార్టైజేషన్ చేయకూడదు. ఎప్పుడంటే సెల్ఫ్ ఎర్న్డ్ గుడ్ విల్ అయితే, ఓకేనా. పర్చేజర్ గుడ్ విల్ అంటే అది ఓకే, అమార్టైజేషన్ చేసుకోవచ్చు, ఓకేనా. సెల్ఫ్ ఎర్న్డ్ గుడ్ విల్ ఏదైతే ఉంటుందో ఈ సెల్ఫ్ ఎర్న్డ్ గుడ్ విల్ కి మనం అమార్టైజేషన్ చేయకూడదు. పర్చేజర్ గుడ్ విల్ కి అమార్టైజేషన్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోనండి, ఓకేనా. కాకపోతే ఈ సెల్ఫ్ ఎర్న్డ్ గుడ్ విల్ ఏదైతే ఉందో అది సబ్జెక్ట్ టు సమ్ అడ్జస్ట్మెంట్స్ అండ్ ఇది ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, డైనమిక్ ఇన్ నేచర్ అనమాట. ఎందుకు? గుడ్ విల్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ప్రాఫిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రాఫిట్ పెరిగే కొద్దీ గుడ్ విల్ వాల్యూ కూడా పెరుగుతుంది, ప్రాఫిట్ తగ్గే కొద్దీ గుడ్ విల్ కూడా తగ్గుతుంది, ఓకేనా. సో గుడ్ విల్ వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద ఫార్మ్, ఓకేనా. ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్ ప్రాఫిట్స్ వస్తాయి మనకి, ప్రతి సంవత్సరం ₹1,00,000 ప్రాఫిట్ వస్తుందా? అప్పుడు గ్రోత్ ఏముంది, ఓకేనా. అండ్ ప్రతి సంవత్సరం మనం ప్రాఫిట్ లోనే ఉంటామా? సమ్ టైమ్స్ లాస్ అని కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా. అందుకని చెప్పి మనం క్రియేట్ చేసుకున్న గుడ్ విల్ ఏదైతే ఉందో, సెల్ఫ్ ఎర్న్డ్ గుడ్ విల్ ఏదైతే ఉందో అది సబ్జెక్ట్ టు సమ్ అడ్జస్ట్మెంట్స్ అండ్ ఇట్ ఫ్లక్చువేట్స్ కాన్స్టెంట్లీ, ఎప్పటికప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్ రిఫ్లెక్ట్స్ ద ఫ్యూచర్ ఎర్నింగ్ కెపాసిటీ విచ్ కెన్ బి అఫెక్టెడ్ బై వేరియస్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. జనరల్ గా గుడ్ విల్ అనేది ఏంటండి? ఫ్యూచర్ ఎర్నింగ్ ఎబిలిటీ కదా, ఓకేనా. ఆ ఫ్యూచర్ ఎర్నింగ్ ఎబిలిటీ అనేది చాలా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, ఓకేనా. ఎగ్జాంపుల్, ఎకనామిక్ కండిషన్స్ కానివ్వండి, కాంపిటీషన్, మేనేజ్మెంట్ చేంజెస్, ఇవన్నీ వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ జనరల్లీ ప్రెసెంట్ వెన్ ఏ బిజినెస్ సెల్స్ సూపర్ ప్రాఫిట్స్ అండ్ డిక్లైన్స్ ఇఫ్ ఎర్నింగ్స్ ఫాల్ బిలో నార్మల్. జనరల్ గా గుడ్ విల్ అనేది ఎప్పుడు పెరుగుతుంది? ప్రాఫిట్స్ పెరిగితే గుడ్ విల్ పెరుగుతుంది, ఓకేనా. ప్రాఫిట్స్ తగ్గితే గుడ్ విల్ కూడా తగ్గుతుంది, ఓకేనా. సో గుడ్ విల్ కి ప్రాఫిట్స్ కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది, క్లియరా. గుడ్ విల్ కి ప్రాఫిట్స్ కి రిలేషన్షిప్ ఉంటుందండి, డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది, క్లియరా. నెక్స్ట్, వాల్యుబుల్ ఓన్లీ వెన్ ఎంటైర్ బిజినెస్ ఈజ్ సోల్డ్, ఓకేనా. జనరల్ గా ఈ గుడ్ విల్ అనేది ఎప్పుడు వాల్యూగా కనిపిస్తుంది? మనం మామూలుగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో చూపి గుడ్ విల్ ని, పర్చేజర్ గుడ్ విల్ ని మాత్రమే చూపిస్తాం, సెల్ఫ్ ఎర్న్డ్ గుడ్ విల్ ని అయితే మనం చూపి. కాకపోతే మనం బిజినెస్ మొత్తాన్ని సేల్ చేసేస్తాం కదా, అలాంటప్పుడు గుడ్ విల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట, ఓకేనా. గుడ్ విల్ కెన్ నాట్ బి టిపికల్లీ సోల్డ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఐసోలేషన్. ఓన్లీ గుడ్ విల్ ని మాత్రమే ఇచ్చేస్తాం, మా బిజినెస్ ని మేము తీసుకుంటాము అని అంటామా? అలా అనం కదా. ఇస్తే మొత్తం బిజినెస్ ఇచ్చేసేయాలి, అంతేగాని ఓన్లీ గుడ్ విల్ ని మాత్రమే ఇస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకి సత్యబాబు బిర్యానీ ఉంది, ఓకేనా. వాళ్ళ బిజినెస్ మొత్తాన్ని అమ్మితే గుడ్ విల్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అంతేగాని గుడ్ విల్ ని మాత్రమే సేల్ చేస్తారా? అలా చేయలేరు కదా. అంటే మనం గుడ్ విల్ ని ఐసోలేట్ గా ట్రాన్స్ఫర్ చేయలేం, అంటే ఓన్లీ గుడ్ విల్ ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయలేం. అయితే బిజినెస్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి, బిజినెస్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు గుడ్ విల్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఓకేనా. సో గుడ్ విల్ కెనాట్ బి టిపికల్లీ బి సోల్డ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఐసోలేషన్. Its value is realized and it becomes separable only when the entire business is sold.
ఓకేనా. ఎంటైర్ బిజినెస్ ని మనం సేల్ చేసినప్పుడు మాత్రమే గుడ్ విల్ అనేది సేల్ అవుతుంది అనమాట, గుడ్ విల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా. మనం పార్ట్ ఆఫ్ బిజినెస్ ని సేల్ చేసామనుకోండి, పార్ట్ ఆఫ్ గుడ్ విల్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎక్సెప్షన్ ఇన్ పార్ట్నర్షిప్ చూడండి. ఓకేనా. జనరల్ గా మనం బిజినెస్ ని సేల్ చేసినప్పుడు గుడ్ విల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పుకున్నాం కదా. బట్ పార్ట్నర్షిప్ లో మాత్రము అలా కాదు. ఓకేనా. ఇక్కడ చూడండి, పార్ట్నర్షిప్ డీడ్ డిజల్యూట్ అయిన ప్రతిసారికి కూడా గుడ్ విల్ అనేది చేంజ్ అవుతుంది, గుడ్ విల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ పార్ట్నర్షిప్ డీడ్ ఎప్పుడు డిజల్యూట్ అవుతుంది, ఏదైనా పార్ట్నర్షిప్ డీడ్ లో ఉండే ఒక్క కంటెంట్ చేంజ్ అయినా కూడా డీడ్ మొత్తం చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా. డీడ్ లో మనం రాసుకున్న ఒక కంటెంట్ చేంజ్ అయినా కూడా ఓల్డ్ డీడ్ క్యాన్సిల్ అయిపోయి న్యూ డీడ్ అనేది ఎగ్జిస్టెన్స్ లో వస్తుంది. ఓకేనా. సో ద మెయిన్ ఎక్సెప్షన్ వేర్ గుడ్ విల్ ఈస్ వాల్యూడ్ అండ్ అడ్జస్టెడ్ వితౌట్ సెల్లింగ్ ద ఎంటైర్ బిజినెస్ ఆర్ డ్యూరింగ్ అడ్మిషన్ ఆఫ్ న్యూ పార్ట్నర్. ఒక కొత్త పార్ట్నర్ ని మనం అడ్మిట్ చేసుకుంటున్నాము, ఒక కొత్త పార్ట్నర్ ని మనం అడ్మిట్ చేసుకునేటప్పుడు గుడ్ విల్ అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. అదేవిధంగా రిటైర్మెంట్ ఆర్ డెత్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్. ఓకేనా. సో ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ లో ఒకరు రిటైర్ అయిపోతున్నారు, లేకపోతే ఒకరు చనిపోయారు. ఓకేనా. ఇలాంటప్పుడు కూడా మనం ఏం చేయాలి, గుడ్ విల్ ని అడ్జస్ట్ చేయాలి. అదేవిధంగా ప్రాఫిట్ షేరింగ్ రేషియో చేంజ్ అవుతుంది. సో ప్రాఫిట్ షేరింగ్ రేషియో చేంజ్ అయినా కూడా మనం ఏం చేయాలి, గుడ్ విల్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా. జనరల్ గా గుడ్ విల్ అనేది ఐసోలేటెడ్ గా ట్రాన్స్ఫర్ అవ్వదు. బట్ పార్ట్నర్షిప్ లో ఈ 3 కేసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్, చేంజెస్ ఇన్ పిఎస్ఆర్, ఇవేవైతే ఉన్నాయో వీటి వరకు మాత్రము గుడ్ విల్ అనేది మనము చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ట్రాన్స్ఫర్ కాదు, అంటే ఇంటర్నల్ గానే చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ డిఫికల్ట్ టు ప్లేస్ అండ్ ఎగ్జాక్ట్ వాల్యూ. మనం గుడ్ విల్ ఎగ్జాక్ట్ వాల్యూని అయితే కరెక్ట్ గా చెప్పలేమండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతుందని చెప్పుకున్నాం కదా. సో డ్యూ టు ఇట్స్ ఇంటాంజిబుల్ నేచర్ అండ్ డిపెండెన్స్ ఆన్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్, అసైనింగ్ ఏ ప్రిసైజ్ అండ్ ఆబ్జెక్టివ్ వాల్యూ ఆఫ్ గుడ్ విల్ ఈస్ ఛాలెంజింగ్. ఓకేనా. సో ఖచ్చితమైన గుడ్ విల్ వాల్యూ అయితే మనం చెప్పలేం, బికాస్ గుడ్ విల్ అనేది ఇంటాంజిబుల్ నేచర్ అండ్ ద వాల్యూ ఆఫ్ గుడ్ విల్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యూచర్ ఎర్నింగ్స్ కెపాసిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఓకేనా. డ్యూ టు దీస్ రీజన్స్ మనం గుడ్ విల్ వాల్యూని అయితే కరెక్ట్ గా చెప్పలేము. ఓకేనా. ఇట్స్ వాల్యుయేషన్ ఆఫన్ ఇన్వాల్వ్ సబ్జెక్ట్ టు జడ్జ్మెంట్స్ అండ్ వేరియేషన్ ఎస్టిమేషన్ మెథడ్స్ లీడింగ్ టు పొటెన్షియల్ ఫ్లక్చువేషన్స్ బేస్డ్ ఆన్ ద చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్. ఓకేనా. మనం గుడ్ విల్ ని వాల్యుయేట్ చేసే మెథడ్స్ లో కూడా కొన్ని జడ్జిమెంటల్ టెక్నిక్స్ అనేవి తీసుకుంటాం అనమాట. ఇంత ఉండొచ్చు, అంత ఉండొచ్చు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంది. ఓకేనా. ఇప్పుడు మనం కొన్ని ఫార్మ్స్ కి నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకుంటుంటే ఒక ఫార్మ్ ప్రాఫిట్ లో ఉంటుంది, ఇంకో ఫార్మ్ లాస్ లో ఉంటుంది. సో ఏది ప్రాఫిట్ ఏది లాస్ అని చెప్పి మనం సమ్ జడ్జిమెంటల్ పర్పస్ తీసుకుంటాం, ఎస్టిమేషన్స్ తీసుకుంటాం. ఓకేనా. అందుకని చెప్పి మనము ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ గుడ్ విల్ ని ఎప్పుడు కూడా కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయలేము. ఓకేనా. నెక్స్ట్ చూడండి, టైప్స్ ఆఫ్ గుడ్ విల్. గుడ్ విల్ ఇస్ బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ 2 టైప్స్. ఓకేనా. ఏమేంటి, పర్చేజ్డ్ గుడ్ విల్, సెల్ఫ్ ఎర్నడ్ గుడ్ విల్. పర్చేజ్డ్ గుడ్ విల్ అంటే ఏంటి, మనం గుడ్ విల్ ని వేరే దగ్గర నుంచి కొనుక్కుంటాం, అంటే వేరే వాళ్ళు బిజినెస్ ని అక్వైర్ చేసుకున్నప్పుడు వాళ్ళ గుడ్ విల్ మనకు కూడా వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం పర్చేజ్డ్ గుడ్ విల్ అంటాం. ఓకేనా. పర్చేజ్డ్ గుడ్ విల్ అరైజెస్ వెన్ ఏ బిజినెస్ ఈస్ అక్వైర్డ్ బై అనదర్ ఫర్మ్ ఫర్ ఏ కన్సిడరేషన్. ఓకేనా. ఒక బిజినెస్ ఇంకొక బిజినెస్ ని అక్వైర్ చేసుకుంది. అలా అక్వైర్ చేసుకున్నప్పుడు ఓకేనా, వాళ్ళ గుడ్ విల్ కూడా ఏమవుతుందండి, మనకు వచ్చేస్తుంది. దీన్ని మనం ఏమంటాం, పర్చేజ్డ్ గుడ్ విల్ అంటాం. ఇట్ రిప్రజెంట్స్ ద ఎక్సెస్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ పెయిడ్ ఓవర్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ అక్వైర్డ్. ఓకేనా. సో ఒకసారి ఈ పాయింట్ చూడండి. ఎక్స్ లిమిటెడ్ వై లిమిటెడ్ ని అక్వైర్ చేసుకుంటుంది. ఎక్స్ లిమిటెడ్ వై లిమిటెడ్ ని అక్వైర్ చేసుకుంటుంది. వై లిమిటెడ్ కుండే నెట్ అసెట్స్ ఎంత అంటే 5 lakhs. నెట్ అసెట్స్ అంటే ఏంటండి, టోటల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్. నెట్ అసెట్స్ అంటే ఏంటి, టోటల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్. ఎంత ఉన్నాయి, 5 lakhs ఉన్నాయి. కానీ ఎక్స్ లిమిటెడ్ ఎంత పే చేస్తుందంటే 6 lakhs పే చేస్తుంది. ఎక్స్ లిమిటెడ్ ఎంత పే చేస్తుంది, ఆ బిజినెస్ ని అక్వైర్ చేసుకోవడానికి 6 lakhs పే చేస్తుంది.
వీళ్ళ నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయి? 5 lakhs ఉన్నాయి. ఎక్స్ లిమిటెడ్ ఎంత పే చేస్తుంది? 6 lakhs పే చేస్తుంది. ఆ ఎక్స్ట్రా 1 lakh ఏదైతే ఉందో, ఈ ఎక్స్ట్రా 1 lakh ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం? గుడ్ విల్ అంటాం. ఈ ఎక్స్ట్రా 1 lakh ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం మనము? గుడ్ విల్ అంటాం. ఏ గుడ్ విల్? పర్చేజ్డ్ గుడ్ విల్. ఏ గుడ్ విల్ అండి? పర్చేజ్డ్ గుడ్ విల్. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు రివర్స్ ఆలోచించండి. వై లిమిటెడ్ నెట్ అసెట్స్ 5 lakhs ఉన్నాయి, కానీ ఎక్స్ లిమిటెడ్ 4,50,000 పే చేస్తుంది. ఎక్స్ లిమిటెడ్ ఎంత పే చేస్తుంది? 4,50,000 పే చేస్తుంది. సో పర్చేస్ కన్సిడరేషన్ కన్నా ఎక్కువ పే చేస్తే గుడ్ విల్ ఉన్నట్టు. పర్చేస్ కన్సిడరేషన్ కన్నా తక్కువ పే చేస్తే క్యాపిటల్ రిజర్వ్ అన్నమాట. ఇది మళ్ళీ మనకి అమాల్గమేషన్స్ అండ్ మెర్జర్స్ లో వస్తుంది, అక్కడ మళ్ళీ చూద్దాం. ఇక్కడ మెయిన్ గా అయితే పర్చేస్ కన్సిడరేషన్ అంటే ఏంటంటే, ఒక బిజినెస్ ఇంకొక బిజినెస్ ని అక్వైర్ చేసుకునేటప్పుడు సో ఈ అక్వైర్డ్ కంపెనీకి ఇచ్చే వాల్యూ అన్నమాట. దాన్ని పర్చేస్ కన్సిడరేషన్ అంట. సో పర్చేస్ కన్సిడరేషన్ అనేది నెట్ అసెట్స్ కన్నా ఎక్కువగా ఉంటే గుడ్ విల్, తక్కువగా ఉంటే క్యాపిటల్ రిజర్వ్. దీనికి సంబంధించి అకౌంటింగ్ ట్రీట్మెంట్ తర్వాత చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికి గుడ్ విల్ అంటే అర్థమైంది కదా. పర్చేజర్ గుడ్ విల్ అంటే ఏంటి? ఒక బిజినెస్ ఫామ్ ఇంకొక బిజినెస్ ఫామ్ ని అక్వైర్ చేసుకునేటప్పుడు నెట్ అసెట్స్ కన్నా ఎక్కువ పే చేసింది అనుకోండి పర్చేస్ కన్సిడరేషన్, ఆ డిఫరెన్స్ నే మనం ఏమంటాం? ఇక్కడ గుడ్ విల్ అంటాం అనమాట. ఇక్కడ గుడ్ విల్ ఎంత అండి? 1 lakh. గుడ్ విల్ అంతా 1 lakh, ₹1,00,000. ఓకేనా? క్యారెక్టరిస్టిక్స్ చూడండి. ఆరిజిన్. సో జనరల్ గా పర్చేజర్ గుడ్ విల్ ఎప్పుడు ఉంటుంది? ఆ సెల్లింగ్ ఫామ్ ఏదైతే ఉందో దానికి ఒక పర్టికులర్ బ్రాండ్ ఉన్నప్పుడు మనకి ఈ గుడ్ విల్ అనేది వస్తుంది అనమాట. అరైజెస్ స్పెసిఫికల్లీ ఫ్రమ్ ద అక్విజిషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఆర్ ఎ బ్రాండ్. నెక్స్ట్, రికార్డెడ్ ఇన్ బుక్. మనం బుక్స్ లో రికార్డ్ చేస్తామా లేదా? ఖచ్చితంగా చేస్తాం. పర్చేజర్ గుడ్ విల్ మనం బుక్స్ లో రికార్డ్ చేస్తాం. సిన్స్ ఏ మానిటరీ కన్సిడరేషన్ క్యాష్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ హ్యాస్ బీన్ పెయిడ్ ఫర్ ఇట్, పర్చేస్ గుడ్ విల్ ఈస్ రికగ్నైజ్డ్ అండ్ రికార్డెడ్ యాజ్ అన్ అసెట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, పర్చేజర్ గుడ్ విల్ ని మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో చూపిస్తాము. ఓకేనా? బ్యాలెన్స్ షీట్ ప్రెజెంటేషన్. బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తామా లేదా? బుక్స్ లో చూపిస్తామంటే బ్యాలెన్స్ షీట్ లో కూడా చూపిస్తాం కదా. ఏ కేటగిరీ కింద చూపిస్తాము? ఇంటాంజిబుల్ అసెట్ అనే కేటగిరీ కింద చూపిస్తాం. ఓకేనా? అమార్టైజేషన్ ఉంటుందా లేదా? ఉంటుంది. ఇందాక కూడా చెప్పాను కదా, సెల్ఫ్ ఎర్న్డ్ గుడ్ విల్ కి అయితే అమార్టైజేషన్ ఉండదు, పర్చేజ్డ్ గుడ్ విల్ కి అయితే అమార్టైజేషన్ ఉంటుంది. అమార్టైజేషన్ చూడండి. యాజ్ పర్ ద అకౌంటింగ్ స్టాండర్డ్ ఇండ్ AS అయితే 38 అండి, నార్మల్ స్టాండర్డ్స్ అయితే AS 26 ప్రకారం. ఓకేనా? ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అయితే ఇండ్ AS 38 ప్రకారం, లేకపోతే నార్మల్ అకౌంటింగ్ స్టాండర్డ్ అయితే AS 26 ప్రకారము పర్చేజ్డ్ గుడ్ విల్ ఈస్ అమార్టైజ్డ్ ఓవర్ ఇట్స్ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్. జనరల్ గా డిప్రిషియేషన్ అనేది ఏదైతే ఉందో ఇది మనకి టాంజిబుల్ అసెట్స్ కి ఉంటుందండి. అమార్టైజేషన్ అనేది ఇంటాంజిబుల్ అసెట్స్ కి ఉంటుంది. ఓకేనా? డిప్రిషియేషన్ అనేది టాంజిబుల్ అసెట్స్ కి ఉంటుంది, అమార్టైజేషన్ దేనికి ఉంటుందండి? ఇంటాంజిబుల్ అసెట్స్ కి ఉంటుంది. సో గుడ్ విల్ ని మనము అమార్టైజ్ చేయాలా చేయకూడదా? పర్చేజ్డ్ గుడ్ విల్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? అమార్టైజ్ చేయాల్సిందే. ఓకేనా? ఎన్ని సంవత్సరాలు? యూస్ఫుల్ లైఫ్ ప్రకారం అమార్టైజ్ చేసుకోవాలన్నమాట. ఇఫ్ ద యూస్ఫుల్ లైఫ్ కెనాట్ బి రిలయబుల్లీ ఎస్టిమేటెడ్, ఇట్స్ టిపికల్లీ అమార్టైజ్డ్ ఓవర్ ఏ మాక్సిమం పీరియడ్. ఒకవేళ మనం యూస్ఫుల్ లైఫ్ ని ఎస్టిమేట్ చేయలేకపోతున్నాము, అలాంటప్పుడు ఏం చేయాలి? మాక్సిమం పీరియడ్ తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 years 5 years తీసుకొని మనం ఏం చేయాలి? అమార్టైజ్ అయితే చేయాలన్నమాట. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. 10 years or 5 years డిపెండింగ్ ఆన్ ద అకౌంటింగ్ స్టాండర్డ్ బీయింగ్ ఫాలోడ్. మనం ఏ అకౌంటింగ్ స్టాండర్డ్ ని ఫాలో అవుతున్నామో దాన్ని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ AS 26 లో 10 years అని చెప్పారండి, ఇండ్ AS 38 లో 5 years అని చెప్పారు. ఓకేనా? త్రూ indefinite useful life is allowed under IFRS Ind AS for which impairment testing is required instead of amortization. Sometimes మనం ఇంపైర్మెంట్ కూడా చేయాల్సి వస్తుంది, అది కూడా మనం అకౌంటింగ్ స్టాండర్డ్స్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఓకేనా? సో సింపుల్ గా చెప్పుకోవాలి అంటే గుడ్ విల్ అయితే మనం అమార్టైజ్ చేయాలి. ఏ గుడ్ విల్ అమార్టైజ్ చేయాలి? పర్చేజ్డ్ గుడ్ విల్ ని అమార్టైజ్ చేయాలి. ఓకేనా? వాల్యుయేషన్ చూడండి. ఇట్స్ వాల్యూ ఇస్ డిటర్మైన్డ్ బై ద యాక్చువల్ పర్చేస్ ప్రైస్ పేడ్ విచ్ ఈస్ రిజల్ట్ ఆఫ్ మ్యూచువల్ అగ్రిమెంట్ బిట్వీన్ ద బయర్ అండ్ ద సెల్లర్.
జనరల్ గా వాల్యుయేషన్ ఇందాక చెప్పుకున్నాం కదా. సో వాల్యుయేషన్ అనేది పర్చేస్ కన్సిడరేషన్ లో కలిసిపోయి ఉంటుంది. ఈ పర్చేస్ కన్సిడరేషన్ లో ఎక్సెస్ ఆఫ్ నెట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్ ని మనం ఏమని చెప్పుకున్నాము, గుడ్ విల్ అని చెప్పుకున్నాము. ఓకేనా. ఇట్స్ అన్ అప్రాక్సిమేట్ వాల్యూ అండ్ జనరల్లీ కెనాట్ బి సోల్డ్ సపరేట్లీ ఆర్ ఇన్ పార్ట్స్ ఆఫ్టర్ ద అక్విజిషన్. ఓకేనా. సో జనరల్ గా ఈ గుడ్ విల్ అనేది ఒక అప్రాక్సిమేట్ వాల్యూ అనమాట. దాన్ని మనం సపరేట్ గా కొనలేం. ఓకేనా. సో వై లిమిటెడ్ వాళ్ళు 5 lakhs నెట్ అసెట్స్ ని చెప్పారు. మనం ఏం చేస్తున్నాం, 6 lakhs ఇచ్చాం. 6 lakhs ఇచ్చాం కాబట్టి గుడ్ విల్ అనేది 1 lakh అయింది. ఒకవేళ మనం 5,50,000 ఇచ్చామనుకోండి, గుడ్ విల్ ఎంత అవుతుంది, 50,000 అవుతుంది. ఒకవేళ మనం 8 lakhs ఇచ్చామనుకోండి, గుడ్ విల్ ఎంత అవుతుంది, 3 lakhs అవుతుంది. ఓకేనా. సో అందుకని చెప్పి మనము ఈ గుడ్ విల్ ఏమంటున్నాము, అప్రాక్సిమేట్ వాల్యూ కిందనే తీసుకుంటున్నాం అనమాట. క్లియరా. నెక్స్ట్ చూడండి, సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్. దీన్ని మనం ఏమంటాం, ఇన్హరెంట్ గుడ్ విల్ అనొచ్చు, లేకపోతే సెల్ఫ్ ఎర్న్డ్ గుడ్ విల్ అనొచ్చు. ఓకేనా. చూడండి, సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ఈస్ ఇంటర్నల్లీ డెవలప్డ్ ఓవర్ ద ఇయర్స్ త్రూ ద బిజినెస్ ఓన్ ఎఫర్ట్స్. ఓకేనా. ఇక్కడ మనము పర్చేజ్డ్ గుడ్ విల్ లాగా కాదు, బిజినెస్ కష్టపడి క్రియేట్ చేసుకుంటుంది గుడ్ విల్ ని. ఓకేనా. such as building customer loyalty, developing strong management, maintaining product quality and establishing a reputable brand name. ఓకేనా. ఈ రీజన్స్ వల్ల గుడ్ విల్ ని డెవలప్ చేసుకుంటుంది అనమాట. ఇట్స్ ద గుడ్ విల్ ఏ రన్నింగ్ బిజినెస్ ప్రొసెసెస్ ఇన్హెరెంట్లీ. ఓకేనా. సో ఈ గుడ్ విల్ అనేది బిజినెస్ రన్ అవుతూ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట ఈ గుడ్ విల్. ఓకేనా. అంటే సేల్ సిచ్యువేషన్ లో ఉండదు ఈ గుడ్ విల్. ఈ గుడ్ విల్ అనేది సేల్ సిచ్యువేషన్ లో ఉండదు. ఎప్పుడు ఉంటుంది, బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది. సో అది ఇచ్చే క్వాలిటీ మీద, వాళ్ళకు ఉండే రెప్యుటేషన్ మీద గుడ్ విల్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఫీచర్స్ చూడండి, జనరేటెడ్ ఇంటర్నల్లీ త్రూ ద సస్టైన్డ్ ఎఫర్ట్స్ అండ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్ ఓవర్ టైమ్. ఓకేనా. సో బిజినెస్ ఎఫర్ట్స్ అండ్ పర్ఫార్మెన్స్ మీద ఈ గుడ్ విల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నో ట్రూ కాస్ట్. సిన్స్ ఇది ఇంటాంజిబుల్ అసెట్ అయినా సరే మనము వాల్యూ చెయ్యలేం. ఎంత గుడ్ విల్ వచ్చిందని చెప్పగలమా, మార్కెట్లో మీకు ఎంత మంచి పేరు ఉంది అని చెప్పి క్వాంటిఫైయబుల్ గా వాల్యూ చెప్పగలరా, చెప్పలేరు కదా. ఓకేనా. ఏ ప్రిసైజ్ మానిటరీ కాస్ట్ కెనాట్ బి అబ్జెక్టివ్లీ డిటర్మైన్డ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ గుడ్ విల్ యాజ్ నో డైరెక్ట్ కన్సిడరేషన్ ఈస్ పెయిడ్ ఫర్ ఇట్స్ అక్విజిషన్. ఓకేనా. సో గుడ్ విల్ మనకి ఇంటాంజిబుల్ అసెట్ అయినా కూడా ఈ సెల్ఫ్ ఎర్న్డ్ గుడ్ విల్ ఏదైతే ఉందో దానికి మనము ట్రూ కాస్ట్ ని చెప్పలేము. ఓకేనా. మనం బిజినెస్ కరెక్ట్ గా చేస్తూ ఉన్నాము, మనకి మంచి పేరు వస్తూ ఉంది. ఆ మంచి పేరుకి వాల్యూ ఎంత చెప్పగలమా మనము, చెప్పలేం కదా. నెక్స్ట్ చూడండి, సబ్జెక్టివ్ వాల్యుయేషన్. ఇట్స్ వాల్యూ ఇస్ హైలీ సబ్జెక్టివ్ అండ్ డిపెండ్స్ ఆన్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద వాల్యూవర్. ఓకేనా. సో సబ్జెక్టివ్ మ్యాటర్ అన్నమాట. ఓకేనా. ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది, వాల్యూవర్ జడ్జిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాట్ రికార్డెడ్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో మనం రికార్డ్ చేయకూడదు. సార్ ఇందాక రికార్డ్ చేయొచ్చు అన్నారు కదా, అది పర్చేజ్డ్ గుడ్ విల్. ఇదేంటిది, సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్. సో సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ని మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ చేయకూడదు. ఓకేనా. యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 26 ఇన్ ఇండియా అండ్ AS 26 ఇన్ ఇండియా. ఓకేనా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అయితే 38 ప్రకారము సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ ఆర్ రికార్డెడ్ యాజ్ అన్ అసెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ఏదైతే ఉందో దాన్ని మనము బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికగ్నైజ్ చేయకూడదు అండ్ రికార్డ్ చేయకూడదు. ఓకేనా. దిస్ ఈస్ బికాస్ ఇట్ లాక్స్ అన్ ఐడెంటిఫైబుల్ కాస్ట్ దట్ కెన్ రిలయబుల్లీ మెజర్డ్ అండ్ నో కన్సిడరేషన్ ఇన్ మనీ ఆర్ మనీస్ వర్త్ హ్యాస్ బీన్ పెయిడ్ ఫర్ ఇట్స్ అక్విజిషన్. ఒక్కసారి ఊహించుకోండి, ఇప్పుడు మనం సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో చూపిస్తున్నాం అనుకుందాం. ఓకేనా. సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో చూపించుకుందాం అనుకున్నాం. సో ఇప్పుడు చూడండి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో చూపించుకునేటప్పుడు మనకి లయబిలిటీస్ వాల్యూ, అసెట్స్ వాల్యూ ఈక్వల్ అవ్వాలి. ఓకేనా. ఇక్కడ మీరు గుడ్ విల్ అని చెప్పి 20 లక్షలు చూపిస్తున్నారు అంటే మీ అసెట్స్ ఓవర్ స్టేట్ అయినాయి కదా. సరే, 20 లక్షలు చూపిస్తున్నారు కదా, ఏ విధంగా వచ్చా దాన్ని మీరు లయబిలిటీలో చూపించాలి కదా. ఎలా చూపిస్తారు, చూపించే అవకాశం లేదు కదా. సో దీనికి ట్రూ కాస్ట్ లేదు కదా. 20 లక్షలను ఎస్టిమేట్ వేశారు, మీ అసెట్స్ 20 లక్షలు పెరిగినాయి. మీ అసెట్స్ 20 లక్షలు పెరిగినప్పుడు లయబిలిటీస్ కూడా ఏమవ్వాలి, 20 లక్షలు పెరగాలి. ఎలా పెరుగుతాయి, ఎలా పెరిగే అవకాశం ఉంది? సో పెరగలేదు కాబట్టి మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ లేదంటే సెల్ఫ్ ఎర్న్డ్ గుడ్ విల్ ని చూపించకూడదు. దీనికి ఇంకో పేరేంటి, ఇన్హరెంట్ గుడ్ విల్. ఓకేనా. కాకపోతే
ఈ సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ఏదైతే ఉందో దాన్ని వాల్యుయేషన్ పర్పస్ కోసం మాత్రమే బుక్స్ లో రైస్ చేసి రైట్ ఆఫ్ చేసేయాలి. బుక్స్ లో రైస్ చేసి రైట్ ఆఫ్ చేసేయాలి ఫర్ వాల్యుయేషన్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ బి ఉన్నారు, ఒక పార్ట్నర్షిప్ ఫామ్ ని స్టార్ట్ చేశారు, కష్టపడి పనిచేశారు. ఓకేనా, వీళ్ళు కాన్స్టెంట్ గా ప్రాఫిట్స్ లో ఉన్నారు అంటే వీళ్ళకి సమ్ గుడ్ విల్ అనేది జనరేట్ అయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 గుడ్ విల్ జనరేట్ అయింది అనుకోండి. ఇప్పుడు సి వస్తున్నాడు. ఇప్పుడు సి గాని ఈ బిజినెస్ లో జాయిన్ అయితే ఆయన ఏ కష్టపడకుండానే ఈ 30,000 గుడ్ విల్ ఎంజాయ్ చేస్తున్నాడు కదా. ఏం కష్టపడకుండానే 30,000 గుడ్ విల్ ఎంజాయ్ చేస్తున్నాడా లేదా? ఎంజాయ్ చేస్తున్నాడు. సో అందుకని చెప్పి అలా ఎంజాయ్ చేస్తున్నందుకు సి ఏం చేయాలి, ఏకి బికి సమ్ పేమెంట్స్ అనేవి ఇవ్వాలి. ఓకేనా, ఆ విధంగా వాల్యుయేషన్ పర్పస్ కోసం మనం గుడ్ విల్ ని, సెల్ఫ్ ఎర్న్డ్ గుడ్ విల్ ని బుక్స్ లో తీసుకురావచ్చు. బట్ ఎలా తీసుకురావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ చేయాలి, అంటే బుక్స్ లో చూపించాలి. వెంటనే ఏం చేయాలి? రైట్ ఆఫ్ చేసేసేయాలి. వెంటనే ఏం చేయాలండి? రైట్ ఆఫ్ చేసేసేయాలి. ఓకేనా, రైస్ చేసి రైట్ ఆఫ్ చేసేసేయాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 30,000. ఓకేనా, ఏబిసి, ఏబి కష్టపడడం వల్ల 30,000 గుడ్ విల్ వచ్చింది. ఈ గుడ్ విల్ ముందు పాత పార్ట్నర్స్కి ఇచ్చేసేయండి. ఓకేనా, ఈక్వల్ రేషియో అనుకుందాం. సో ఎంట్రీ ఏమవుతుంది? ముందు గుడ్ విల్ ని మనం ఇచ్చేస్తున్నాం కదా, రైస్ చేస్తున్నాం కదా, బుక్స్ లో చూపించాలి కదా. సో గుడ్ విల్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఏస్ క్యాపిటల్ అకౌంట్ టు బీస్ క్యాపిటల్ అకౌంట్. గుడ్ విల్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఏస్ క్యాపిటల్ అకౌంట్ టు బీస్ క్యాపిటల్ అకౌంట్. ఎంత గుడ్ విల్ తెచ్చారు? 30,000 తెచ్చారు. ఈక్వల్ రేషియో అనుకోండి. ఏ గుడ్ విల్ ఎంత ఇందులో? 15,000. బి గుడ్ విల్ ఎంత? 15,000. రైస్ చేసాం. తర్వాత ఏం చేయాలి? రైట్ ఆఫ్ చేసేసేయాలి. ఏ విధంగా రైట్ ఆఫ్ చేసుకుంటాం? చూడండి, గుడ్ విల్ ఇంకా వెళ్ళిపోవాలి అంటే అసెట్ తగ్గిపోవాలి అంటే అసెట్ ని క్రెడిట్ చేసుకోవాలి. సో ఎంట్రీ ఏమవుతుంది? ఏస్ క్యాపిటల్ అకౌంట్ ఎటా, బీస్ క్యాపిటల్ అకౌంట్ ఎటా, సీస్ క్యాపిటల్ అకౌంట్ ఎటా టు గుడ్ విల్ అకౌంట్. ఈక్వల్ రేషియో 10, 10, 10, 30. సో గుడ్ విల్ క్యాన్సిల్ అయిపోయిందా? నెట్ ఎఫెక్ట్ చూడండి, ఏకి 15,000 అంటే మొత్తం 30,000 కదా, ముగ్గురు షేరు అంటే 10,000. ఓకేనా, ఆ ఎక్స్ట్రా 10,000 ఏదైతే ఉందో దాన్ని ఏ 5,000, బి 5,000 తీసుకున్నారు. సో చూడండి, ఏకి ఇక్కడ 15,000 పెరిగింది, 10,000 తగ్గింది. అంటే ఏ కాడ ఎంత మిగిలింది? 5,000 ఎక్స్ట్రా మిగిలింది. బి కాడ కూడా 5,000 ఎక్స్ట్రా మిగిలింది. ఓకేనా, సో సి షేర్ ఆఫ్ గుడ్ విల్ ఎంత ఇందులో? 10,000. సి షేర్ ఆఫ్ గుడ్ విల్ ఎంత? 10,000. సరిపోయిందా? సో ఈ విధంగా మనం ఏం చేయాలి? సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ని రైస్ చేసి రైట్ ఆఫ్ చేసేసేయాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద గుడ్ విల్. ఏమేం ఫ్యాక్టర్స్ గుడ్ విల్ ని అఫెక్ట్ చేస్తాయి చూడండి. ఎఫిషియెంట్ మేనేజ్మెంట్. ఓకేనా, సో మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ వల్ల ఏమవుతుందండి? డెసిషన్ మేకింగ్ పవర్ అనేది పెరుగుతుంది. సో దీనివల్ల ప్రాఫిటబిలిటీ అనేది పెరుగుతుంది. సో గుడ్ విల్ కూడా పెరుగుతుంది. క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేసాము. ఓకేనా, సో మార్కెట్లో మన ప్రోడక్ట్స్ కి మంచి పేరు వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? ప్రాఫిట్స్ పెరుగుతాయి, గుడ్ విల్ పెరుగుతుంది. లొకేషన్ ఆఫ్ బిజినెస్. సో స్ట్రాటజికల్ గా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ స్ట్రాటజిక్, ప్రామినెంట్ అండ్ కన్వీనియంట్ బిజినెస్ లొకేషన్ కెన్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ ఏ కస్టమర్ ఫుట్ఫాల్ అండ్ యాక్సెసిబిలిటీ, కాంట్రిబ్యూటింగ్ టు హయ్యర్ సేల్స్ అండ్ గుడ్ విల్. ఓకేనా, మంచి లొకేషన్ లో మీరు బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, కస్టమర్ ఫుట్ఫాల్ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది, ప్రాఫిట్ వస్తుంది, గుడ్ విల్ వస్తుంది. అలా కాకుండా ఏదో మారుమూల ప్రాంతాల్లో బిజినెస్ పెట్టారనుకోండి, కస్టమర్స్ కి యాక్సెసిబిలిటీ ఉండదు కదండి. ఓకేనా, అందువల్ల బిజినెస్ అనేది సక్సెస్ కాదు. నెక్స్ట్, లాంగిటివిటీ ఆఫ్ ద బిజినెస్. సో బిజినెస్ అనేది ఎన్ని సంవత్సరాలుగా ఉంది? గత 50 సంవత్సరాలుగా మీరు బిజినెస్ రన్ చేస్తున్నారు అనుకోండి, 50 సంవత్సరాలుగా బిజినెస్ ఉంది అంటే ఆ బిజినెస్ సక్సెస్ అయినట్టే కదా, గుడ్ విల్ ఉన్నట్టే కదా. ఓకేనా, ఓల్డర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ జనరల్లీ హ్యావ్ ఏ స్ట్రాంగర్ రెప్యుటేషన్, ఏ లార్జ్ కస్టమర్ బేస్ అండ్ మోర్ ట్రస్ట్ బిల్ట్ ఓవర్ టైమ్ కంపేర్డ్ టు న్యూ ఎంట్రన్స్. ఓకేనా, సో న్యూ ఎంట్రన్స్ తో కంపేర్ చేస్తే లాంగిటివిటీ ఉండే బిజినెస్ కి గుడ్ విల్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, మొనోపోలిస్టిక్ అండ్ అదర్ రైట్స్. సో ఇక్కడ చూడండి, బిజినెసెస్ ఎంజాయింగ్ ఏ మోనోపోలీ అండ్ పొసెసింగ్ స్పెషల్ రైట్స్ లైక్ పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీరైట్స్ అండ్ గవర్నమెంట్ కన్సెషన్స్
ఆఫెన్ హ్యావ్ అష్యూర్డ్ ప్రాఫిట్స్ అండ్ ఫేస్లెస్ కాంపిటీషన్. ఓకేనా, సో కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది, గుడ్ విల్ కానీ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కన్సెషన్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా ట్రేడ్ మార్క్స్ ని, పేటెంట్స్ ని, కాపీరైట్స్ ని క్రియేట్ చేసుకోగలరు. ఓకేనా, దీనివల్ల ఏమవుతుంది, గుడ్ విల్ అనేది పెరుగుతుంది. అదర్ ఫ్యాక్టర్స్ చూడండి, గుడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. ఓకేనా, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అనేవి బాగుంటాయి, ఎందుకంటే మనం ఎంప్లాయీస్తో కానీ ట్రేడ్ యూనియన్స్తో కానీ మంచిగా ఉంటాం కాబట్టి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కూడా బాగుంటాయి. ఫేవరబుల్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్. ఓకేనా, స్టేబుల్ పొలిటికల్ కండిషన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎఫర్ట్స్, ఇవన్నీ కూడా గుడ్ విల్ ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నీడ్. ఓకేనా, ఇక్కడ నుంచి మనకు అకౌంటింగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అంతా కూడా మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.